హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనమైతే ఉల్లన్ తోటి చిన్న క్యాట్ బొమ్మను ఎలా చేయాలో నేర్చుకుందాము. దానికి కావాల్సింది మనకు నచ్చిన కలర్లో ఉల్లన్ తీసుకుందాము. నీడిల్ తీసుకుందాము. మరి స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ అయితే మనకి ఎంత కావాలో అంత థ్రెడ్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్కి చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత 14 చైన్స్ వేసుకోవాలి. ట్విస్ట్ ఇచ్చి ఇక్కడ నుంచి 14 చైన్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అయిపోయిందా? ఇక్కడ నుంచి సింగిల్ క్రోషే ఒక 7 వేసుకోవాలన్నమాట. ఇక్కడ అయిపోయింది కదా, ఈ స్టిచ్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి ఈ చైన్లో నుంచి ఇట్లా తీసుకొని దీన్ని మళ్ళీ ఇట్లా ఆ చైన్లో కూడా తీసుకొని రావాలి. అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ ఇట్లా 7 చేయాలి. మళ్ళీ సెకండ్ వేసి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో అట్లా 2 3 4 5 ఇట్లా 7 చేయాలి. 5 6 7 ఇక్కడ 7 చేసుకున్నాం కదా. 7 చేసుకున్న తర్వాత 3 చైన్స్ ఎక్స్ట్రా వేయాలి. 1 2 3 వేసిన తర్వాత ట్రిపుల్ క్రోషే చేయాలి. ఇక్కడ సెకండ్ చైన్కి 3 క్రోషే. 3 క్రోషే అంటే ఎట్లా అనేది చూపిస్తా. 1 2 3 చేసుకొని నెక్స్ట్ చైన్కి 1 2 3 అయిపోయింది. తర్వాత ఇది కంప్లీట్ చేయాలి. ఇట్లా 2 చైన్స్ వేయాలి. 3 చైన్స్ వేయాలి. 1 2 3 ఇప్పుడు 1 అయిపోయింది. మళ్ళీ సెకండ్ 1 థ్రెడ్ తీసుకుందాం. 2 3 ఇది కంప్లీట్ చేయాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ 1 2 3 తర్వాత నెక్స్ట్ చైన్కి వేసి ఇక్కడ కూడా 1 2 3 అయిపోయిన తర్వాత ఇది కంప్లీట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ లైన్కి వచ్చేసరికి డబుల్ క్రోషే 2 చేయాలి. 1 1 2 తర్వాత చైన్ కంప్లీట్ చేయడం. మళ్ళీ 1 2 మళ్ళీ నెక్స్ట్ చైన్కి 1 2 ఈ చైన్ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు సింగిల్ చైన్ ఇక్కడ లాస్ట్ చైన్కి అటాచ్ చేయాలి. సింగిల్ చైనే ఈ లాస్ట్ ఉంది కదా. డబుల్ క్రోషే చేసిన తర్వాత ఈ లాస్ట్ సింగిల్ క్రోషే ఒకటి చేయాలి. చూడండి వచ్చిందా? ఒక నిమిషం. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ 3 చైన్స్ వేయాలి. 1 తీసుకుందాం. 2 3 చైన్ వేసిన తర్వాత మళ్ళీ ఒక సింగిల్ క్రోషే అదే చైన్లోకి ఇట్లా 3 చేయాలి. ఇప్పుడు 1 అయిపోయింది కదా. 2 3 అయిపోయిన తర్వాత ఇక్కడ 3 చైన్స్ ఎక్స్ట్రా వేయాలి. 1 2 3 అయిపోయిన తర్వాత ఈ చైన్ని ఇక్కడికే కంప్లీట్ చేయాలి. ఇక్కడి వరకే ఆ చైన్స్ అక్కడ ఇయర్స్ లాగా కనపడతాయి అన్నమాట. అక్కడి నుంచి అంతే. అట్లా అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ 2 డబుల్ చైన్స్, డబుల్ క్రోషే 1 2 మళ్ళీ ఇంకొకటి తీసుకున్నాము. 1 2 ఇప్పుడు ఇంకొక 3 చైన్స్ వేయాలి. 1 2 ఇంకొక ఇయర్ కోసం. అయిపోయిన తర్వాత అది ఇక్కడనే ఫినిష్ చేయాలి. ఇక్కడ ఇంకొక ఇయర్ అయిపోయింది కదా. దాని తర్వాత మళ్ళీ డబుల్ క్రోషే అదే చైన్లోకి వేయాలి. 1 3 చేయాలి. ఇది కూడా 3 చేయాలి. 1 మళ్ళీ 2 3 చేసిన తర్వాత మళ్ళీ ఒక సింగిల్ క్రోషే అప్పటికి హెడ్ రెడీ అయిపోతుంది క్యాట్కి. అట్లా అయిపోయిన తర్వాత ఇంకొంచెం థ్రెడ్ తీసుకుందాము. కాదు డబుల్ క్రోషే అయిపోయిన తర్వాత ఇక్కడ 3 చైన్స్ రావాలి. ఇక్కడ 1 2 3 అయిపోయిన తర్వాత ఈ 3 చైన్స్ని ఇక్కడ
ఒక సింగిల్ క్రోషా తోటి అటాచ్ చేసేయాలి. అప్పుడు హెడ్ రెడీ అయిపోతుంది క్యాట్కి. దీని తర్వాత డబుల్ క్రోషే 2 చేయాలి. డబుల్ క్రోషే 2 చేయాలి. చేద్దాం. 1 2. దీని తర్వాత త్రిబుల్ క్రోషే 3 చేయాలి. ఓకేనా? 1 2 3. 1 2 3. ఎక్కడ దారం తగలకూడదు. పోయిందంటే మళ్ళీ తీసేసి మళ్ళీ వేసుకుందాం. త్రిబుల్ క్రోషే 3 చేయాలి. అంటే 3 టైమ్స్ ఉలెన్ నీడిల్కి చుట్టుకోవాలన్నమాట. అయిపోయిన తర్వాత ఎక్కడ పక్కన దారం మన నీడిల్కి అంటకుండా తీయాలి. 1 2 3. అయిపోయిందా? మళ్ళీ చైన్ కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ 3 క్రోషే ఇంకో 2 చేయాలి. 1 2 3. అయిపోయిన తర్వాత నెక్స్ట్ చైన్లోకి వేసుకొని 1 2 3. ఈ చైన్ కంప్లీట్ చేయాలి. లాస్ట్ ఇంకా అయిపోతుంది. లాస్ట్ చైన్కి వేసుకొని 1 2 3. అయిపోయింది. ఇక్కడ 3 చైన్స్ ఎక్స్ట్రా. 1 2 3. వే చైన్లో థ్రెడ్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ నీడిల్లో నుంచి బయటికి రావడమే. అర్థమవుతుందా? లాస్ట్ ఇంకా ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు తీసి ఇక్కడ నుంచి దీంట్లో నుంచి బయటికి రావడమే. తెచ్చిన తర్వాత మనకి ఏదైతే ఎక్స్ట్రా థ్రెడ్ ఉందో దాన్ని కట్ చేసుకొని ఇక్కడ నుంచి బయటికి తీయడమే. అంతే. ఇంకా ఈ వెనక థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని కట్టేసి పెట్టినామంటే ఇక్కడ బయటకు ఉంది కదా, దీన్ని ఈ బ్యాక్ నుంచి ఈ థ్రెడ్ని ఇట్లా బయటికి తీసుకుంటే అంతే. చూడండి, ఈ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి కనపడకుండా రాకుండా ఇక్కడ మనం ఇట్లా కట్టేసినామంటే అయిపోతుంది. వీటికి పప్పి పిన్స్ అంటించుకొని పెట్టుకోవచ్చు. కీ చైన్ లాగా కూడా వాడుకోవచ్చు. ఇట్లా కట్టేసుకుంటే అయిపోయింది. చూడండి, క్యాట్ వచ్చిందా? 2 years. చూడండి ఎంత బాగుందో. మరి మీరు కూడా రెడీ చేసుకోండి. బాయ్ బాయ్. మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. బాయ్. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.